ఆప్కి అదాలత్ లో ఇండియా డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి మీద మోపిన తర్వాత ఆరోపణ ఏంటంటే వీళ్ళు రాజకీయం చేసేటప్పుడు ఇతర దేశాలకి ఒక సవాల్గా ఉంటున్నారు. రాజ్నాథ్ గారు పాకిస్తాన్ లో ఎలక్షన్స్ జరిగాయి. అక్కడ షెహబాజ్ షరీఫ్ ప్రెసిడెంట్ అయ్యారు. ఆయన మొదటి స్పీచ్ లోనే ఆయన కాశ్మీర్ ప్రజల్ని చంపుతున్నారు, అక్కడున్న చెరువులన్నింటిలోనూ రక్తం పారుతోంది, ఖచ్చితంగా మే కాశ్మీర్ని తీసుకుంటాం అంటున్నారు. కాశ్మీర్ని మీరెలా తీసుకుంటారు? వాళ్ళు వాళ్ళ పిఓకి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ గురించి ఆలోచించమని నేను సంవత్సరాన్నర క్రితం ఒక విషయం చెప్పాను. అప్పుడు నేనేం చెప్పానంటే మీరెవరూ మన మీద అటాక్ చేయాల్సిన అవసరం లేదని. పాకిస్తాన్ ఆక్రమించిన భూముల్లో పరిస్థితి ఎలా ఉందంటే అక్కడ ఉన్న ప్రజలే మమ్మల్ని ఇండియాలో కలుపుకోండి అని ఇచ్చి మమ్మల్ని బతిమలాడుతున్నారు. అది ఎవరికి చెప్పమంటారు? అయితే మీరు ప్లాన్ చేసేసుకున్నారా? లేదు, దాని గురించి నేను చెప్పను. దీని గురించి నేను చెప్పకూడదు. మేము ఎవరిని అటాక్ చెయ్యం. మీరే చూసుంటారు, ఇండియాకని ఒక చరిత్రే ఉంది. ఇండియా ఇంతవరకు ఏ దేశం మీద ఎవరిని అటాక్ చేసింది లేదు. లోకంలో ఉన్న ఏ ఒక్క ప్లేస్ని కూడా ఒక్క ఇంచు కూడా ఆక్రమించలేదు. ఇదే మన చరిత్ర. కానీ ఒకవేళ ఎవరైనా ఇలా చెప్పారంటే యాక్చువల్లీ పిఏకేవు మనతోనే ఉండింది, మనదే. ఇవాళ కూడా పిఏకో మనదేనని మనం అనుకుంటున్నాం. కానీ పార్లమెంట్లో అదిలన్ చౌదరి మీకు ఏమన్నారంటే మీరు పిఏకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ముందు అక్కడి నుంచి యాపిల్ తీసుకురమని అడిగారు. చెప్పనండి, నాకు పిఏకే మళ్ళీ మన దేశంతో వచ్చి కలుస్తుందని నాకు నమ్మకం ఉంది. కానీ రిపోర్ట్లో నేను చూశాను, అక్కడ బార్డర్లో సమస్యలున్నాయి. అక్కడ హెవీ డ్యూటీ కాంబాట్ హెలికాప్టర్ని డిప్లాయ్ చేస్తున్నారు. ఎక్కడ? పాకిస్తాన్ బార్డర్స్లో. అలాగంతా ఏమీ లేదు, అటువంటి ఏమీ లేవు. ఒకవేళ అటువంటి సిచ్యువేషన్ ఏదైనా ఏర్పడితే మన దేశం, మనలో ఉన్న వీరత్వం, బలంతో పాటు దేశ ప్రజలకి చాలా నమ్మకం ఉంది. ఎప్పుడు కావాలన్నా వాళ్ల వీరాన్ని, బలాన్ని మనకు చూపిస్తారు. ఇండియాని తలెత్తుకునేటట్టు చేశారు, ఇంకా రాబోయే కాలంలో తలెత్తుకునేటట్టే ఉంచుతారు అనే నమ్మకం నాకుంది. నేను పక్కనే ఉండి, నేను దగ్గరుండి మన ఆర్మీ, మన ఎయిర్ ఫోర్స్, మన నేవీ 3 సర్వీసులతో పాటు ఆఫీసర్లో ఉన్న, సోల్జర్స్లో ఉన్న ధైర్యాన్ని నేను చూశాను. అలాగే హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు పారామిలిటరీ ఫోర్సెస్ వాళ్ళు కూడా రోల్ ప్లే చేస్తున్నారు, ఇండియాలో ముఖ్యమైన రోల్ ప్లే చేస్తున్నారు. వాళ్లకున్న ధైర్యాన్ని కూడా నేను దగ్గర నుండి చూశాను. మనం కొంచెం కూడా బాధపడవలసిన అవసరం లేదు. ఈ పాకిస్తాన్ విషయం ఇప్పుడు కొంచెం వరద అవుతుంది. చైనా వల్ల ఎలాంటి ప్రమాదం లేదా? అటువంటిది ఏదైనా వచ్చిందంటే తర్వాత చూసుకుందాం. ఇందులో భయపడటానికేముంది? చైనా నుంచి సమస్య వస్తుందని తల మీద చేతులు పెట్టుకొని కూర్చుంటావా ఏంటి? రానిండి చూసుకుందాం. మన ఇండియా ఏమీ బలహీనంగా లేదు. ఇండియా ఇప్పుడు లోకంలోనే గొప్పదిగా తయారైంది. రాహుల్ గాంధీ గారు ఏమన్నారంటే ఇండియా వల్ల, మీ వల్ల పాకిస్తాన్, చైనా 2 చేతులు కలిపాయి, ఇప్పుడు ఇద్దరు కలిసి పనిచేస్తున్నారన్నారు. కలవనండి. దానికి మనమేం చేయగలం? వాళ్ళిద్దరూ బలహీనమైన వాళ్ళని వాళ్లే ఒప్పుకుంటున్నారు, అంతే కదా? ఆయన ఆరోపణ ఏంటంటే చైనా మన 2000 స్క్వేర్ కిలోమీటర్స్ని ఆక్రమించారు, తర్వాత చైనా మన ఇండియన్ సోల్జర్స్ని కొడుతున్నారు, కానీ ఇండియన్ గవర్నమెంట్ నిద్రపోతుంది అన్నారు. నాకు మన ఇండియన్ సోల్జర్స్ మీద ఇటువంటి తప్పు చెప్పడం అనేది నాకు నచ్చట్లేదు, అస్సలు నచ్చట్లేదు. అతనిలా మాట్లాడటం ఆపాలి. చైనాని ఇండియా ప్లేస్లో 62లో ఆక్రమించారు. ఆక్రమించి వాళ్ళు ఏమేం చేశారో తెలుసా? అదంతా గుర్తు చేయటానికి నాకిష్టం లేదు. నేను ఎప్పుడు చెప్పను, ఈ విషయం ఎప్పుడు మాట్లాడకూడదు. మీరెవరూ భయపడకుండా ఉండండి. ఇండియాలో ఒక్క ఇంచు కూడా ఎక్కడికి వెళ్ళనీయకుండా చూసుకుంటాం. ఇది మేము చేసి చూపిస్తాం, మీరు భయపడకుండా ఉండండి. ఇటువంటి విషయాల్ని నేను ఎక్కువగా బయట చెప్పడానికి కుదరదు. ఓపెన్గా నేను చెప్పలేను. ఎందుకంటే ఇండియా, చైనా మాట్లాడుకుంటూ ఉన్నారు, చాలా మంచితనంగా పోతున్నారు. అది ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటీలోనే పోతుంది. లేకపోతే నేను ఇంకా ఓపెన్గా మాట్లాడతాను. ఒకవేళ వాళ్ళు గనక ఆక్రమించలేదు అంటే మరి మాటలు దేని గురించి జరుగుతున్నాయి? ఎందుకని మీరు వాళ్ళతో 19 సార్లు మాటలు కలపాలి? దయచేసి ఇంకా నాకు ఈ విషయాలు అడగొద్దు. నేను అటువంటి చెప్పలేను. కానీ ఉంది. ఈ షో అయిపోయిన తర్వాత బయటకు వస్తే మీకు నేను చెప్తాను పర్సనల్గా. ఇక్కడ డెప్ సాంగ్ ఉంది, ఒక హాట్ స్ప్రింగ్ ఉంది, ఒక కోబ్రా ఉంది. భయపడకండి, నేను మీ దగ్గర ఒక్క విషయమే చెప్తాను. ఈసారి కూడా చైనా విషయం ఒకటే జరిగింది. మనం దేశంలో ఉన్న మిలిటరీ అయినా, ఎయిర్ ఫోర్స్ అయినా సరే,
నేవీలో ఉన్న ఫోర్స్ అయినా సరే, వాళ్ళ గుండె ధైర్యమైనా సరే, అది చూస్తున్నప్పుడు నాకు గర్వంగా ఉంది. ఎంతో గర్విస్తున్నాను. ఇటువంటి ఎన్నో ఇన్స్టెన్స్ ఉన్నాయి. అదంతా మన ప్రజలకి తెలిస్తే దేశంలో ఉన్న ప్రజలకి మిలిటరీ మీద ఉన్న గౌరవం ఇంకా పెరుగుతుంది. గాల్వాన్లో మన సోల్జర్స్ వాళ్ళ ధైర్యాన్ని తెలియజేశారు. దేశం మొత్తం చూసింది, ప్రజలందరికీ ఇది తెలిసింది. ఆ తర్వాత చైనా ప్రవర్తనలో ఏదైనా మార్పు వచ్చిందంటారా? గల్వాన్లోనే మీరు చూశారు కదా, చైనాతో జరిగిన వార్ను కూడా చూశారు కదా. బుల్లెట్స్ యూజ్ చేయకుండా ఫిజికలీ గొడవాడారు. చైనా సోల్జర్స్తో ఎదురెదురు కొట్టుకున్నారు. మన వాళ్ళు 20 మంది చనిపోయారు. కానీ చైనాలో ఎంతమంది చనిపోయారు? ఇది నేను చెప్పట్లేదు, ఫారిన్ ఏజెన్సీ చెప్తున్నారు. 35 నుంచి 40 మంది చనిపోయారు. ఇది మేముగా చెప్పట్లేదు, మన 20 సోల్జర్స్ చనిపోయారని నేను ఒప్పుకుంటున్నాను. కానీ అక్కడ ఇది చెప్పిందే ఫారిన్ ఏజెన్సీసే కదా. అక్కడ ఇది చెప్పింది ఆస్ట్రేలియానా ఇంకెవరో నాకు తెలియలేదు. అది ఎవరో కన్ఫర్మ్ చేసి చెప్పారు. వాళ్ళు చైనా వెళ్లి వెరిఫికే చేసింది 35 to 40 వరకు చైనా సోల్జర్స్ చనిపోయారు. సార్, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, ఈ చైనీస్ బార్డర్లో జరిగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చాలా మోడర్నైజ్ అయింది, ఇంకా స్ట్రాంగ్ అయింది. కానీ మన బార్డర్లో ఇంకా స్ట్రాంగ్ అవ్వలేదని ఇది అంటున్నారు కదా? నిజమే. బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్మెంట్ చైనా చాలా ఫాస్ట్గా చేస్తూ ఉన్నారు. అదంతా లేదని చెప్పలేం. చానాళ్లుగా చేస్తూనే ఉన్నారు. ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న గవర్నమెంటు, ఆ టైము కాంగ్రెస్లో ఉన్న డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పారంటే, ఒకవేళ మనం చైనా ఇండియా బార్డర్ మధ్యన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలంటే చైనా ఇండియా లోపలికి వచ్చేసిన, అందువలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయొద్దని. కానీ మా పార్టీ ప్రభుత్వం రాగానే, మోడీజీ గారు గవర్నమెంట్ రాగానే, ఆ క్షణం నుంచి బార్డర్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా స్పీడ్గా డెవలప్ చేస్తున్నాం, చాలా ఫాస్ట్గా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు వెళ్ళి మీరే మీ కళ్ళతో చూడొచ్చు. ఇప్పుడు చైనా గురించి ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. రాహుల్ గాంధీ గారు ఇదే అంటున్నారు, ఆయన పార్టీలో ఉన్న ముఖ్యమైన వాళ్ళు ఇదే అంటున్నారు. అంటే నరేంద్ర మోడీ గారు చైనాని చూసి భయపడుతున్నారు అని. మోడీ గారు భయపడుతున్నారనేది వింటానికే నాకు ఆశ్చర్యంగా ఉంది. ఆయన క్యారెక్టర్లోనే అది లేదు. ఆయన ఎప్పుడు భయపడటమే నేను చూడలేదు. భయపడటానికి ఎటువంటి కారణం లేదు కదా. వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇండియా బలం మీద, ఇండియా మిలిటరీ బలం మీద వీళ్ళెందుకు క్వశ్చన్లు వేస్తూనే ఉన్నారు. ఇండియా డిఫెన్స్ మినిస్టర్కి నమ్మకం ఉందా? ఒకవేళ చైనా మన మీద దాడి చేయాలని అనుకుంటున్నారంటే మనం వాళ్ళని హ్యాండిల్ చేయగలమని మీరు ఇటువంటి అనుకుంటున్నారా? విషయాలు మాట్లాడుకుంటా ఉండటానికి దేవుడు వాళ్ళకి మంచి బుద్ధినిస్తే మంచిది. ఇండియాకని ఒక చరిత్ర ఉందంటే, ఇండియాకని ఒక చరిత్ర ఉంది. ఇండియా ఇంతవరకు ఎవరి మీద అటాక్ చేయలేదు. ఇండియా లోకంలో ఉన్న ఎక్కడ ఒక్క భూమిని కూడా ఇంచు కూడా ఆక్రమించలేదు. ఇదే భారత చరిత్ర. కానీ నిజం చెప్పాలంటే, మీరు నన్ను అడిగారంటే, మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో మనం చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నాం. కానీ దానికి సమాధానంగా ఇండియాకి ఏ ఒక్క నష్టం కూడా రానివ్వం. స్నేహం ఉండాల్సిందే. కానీ అది అడ్డం పెట్టుకొని ఎవరైనా మనకి ఏదైనా చెడు చేయాలనుకుంటే దానికి సరైన సమాధానం చెప్పడానికే మా దగ్గర బలం ఉంది. కానీ మన పక్క దేశాలతో మనం ప్రేమతో ఉండాలి. మనం ఎప్పుడు అలాగే ఉండాలి. ఎందుకంటే అటల్జీ గారు ఇదే చెప్తూ ఉంటాడు. ఆయన ఎప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవితంలో స్నేహితులు మారతారు, కానీ నేబర్స్ ఎప్పుడూ మారదని. అందువల్ల నేబర్స్తో ఎప్పుడు మన ప్రేమతో ఉండాలని. లాస్ట్గా ప్రజలు ఏదైనా ప్రశ్న అడగచ్చు? సార్, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, మనం మన డిఫెన్స్ సిస్టాన్ని వరల్డ్లోనే 4వ స్థానంలో ఉండేలా చూసుకున్నాం. దానికి మీరు చాలా కష్టపడ్డారు. మొత్తానికి 4వ స్థానానికి వచ్చాం. స్టిల్ ఇది ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుందా? రాబోయే 4 సంవత్సరాల్లో మీ థాట్ ప్రాసెస్ ఏంటి సార్? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వమే వస్తుంది. ఖచ్చితంగా వస్తుంది. మేమందరం మీతో పాటు చప్పట్లు ఉన్నాం. కొట్టండి. అందుకని రాబోయే 5 సంవత్సరాల్లో లేదంటే 10 సంవత్సరాల్లో మనం 3rd లేదంటే 2nd లేదా 1st ప్లేస్కి రావడానికి మనం ఎన్ని ఇంప్రూవ్మెంట్స్ని ఆశించవచ్చు? ఇండియా ఇంతకుముందు చాలా పెద్ద ఇంపోర్టర్ ఇండియానే. ఇవాళ మన లోకంలో టాప్ 25 ఎక్స్పోర్టర్ కంట్రీస్లో వచ్చి ఆగాం, దాదాపుగా 10 సంవత్సరాలతో. అదేవిధంగా నేను డిసైడ్ చేసిన టార్గెట్, నా ప్రయత్నాలు ఏంటంటే 2028, 29 అయ్యేటప్పటికి ఇవాళ 20,000 crores ఉన్న మన ఎక్స్పోర్ట్స్ 50,000 crores దాకా వెళుతుంది. అందుకే మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. గత 10 సంవత్సరాలుగా మీ పార్టీనే రూలింగ్లో ఉంది. దాని అభివృద్ధి బాగానే తెలుస్తుంది.
కానీ ఒక స్ట్రాంగ్ రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ అపోజిషన్ పార్టీ ఉండడం చాలా ముఖ్యమని మీరు ఎంతవరకు ఒప్పుకుంటారు సార్? అది మీరు చెప్పగలరా? ఖచ్చితంగా ఉండాలి. అది చాలా అవశ్యం. ఇందులో నా యొక్క తప్పే ఉందమ్మా. నా పార్టీ తప్పే ఉంది. ఇది వాళ్ళందరూ అర్థం చేసుకోవాలి. ఇండియన్ డెమోక్రసీకి ఇది చాలా అవసరం. రాంగ్ అపోజిషన్ పార్టీ ఉండడం చాలా ముఖ్యమైందని మీరు అగ్రి 100% నేను అగ్రీ చేస్తాను. కానీ మీరు అపోజిషన్ని ఏమాత్రం బతకనివ్వట్లేదు కదా. అదేంటంటే అర్థంతో జీవించటం ఒక కళ. జీవితాన్ని జీవించే అవకాశం వాళ్ళకి లేదనుకుంటా. అందువలనే పరిస్థితి ఇలాగవుతుందనుకుంటా. మోడీజీ గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన నిద్రపోరు, అపోజిషన్ నిద్రపోనివ్వరు. నేను మా మినిస్టర్లు కూడా నిద్రపోనివ్వను.